దండతో సత్కరించవలసిందిగా లయన్ శ్రీ జయప్రకాష్ రెడ్డి గారిని కోరుతున్నాము. బాబు మోహన్ గారిని వేదిక మీదకి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే వారిని సాధువుతో సత్కరించవలసిందిగా శ్రీ ద్వాన శాస్త్రి గారిని కోరుతున్నాం. మెముట్టను అందజేయవలసిందిగా శ్రీ రేలంగి నరసింహారావు గారిని కోరుతున్నాం. అలాగే బంగారు పతక బహుకరణ శ్రీ వృత్తరాజు పద్మరాజు గారిని వారికి బంగారు పథకాన్ని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా ఈనాటి సభాధ్యక్షుడు శ్రీ విజయబాబు గారిని కోరుతున్నాం. సన్మాన పత్రం నవ్వుల రారాజు, నవ్వించే రారాజు శ్రీ బాబు మోహన్. ఈ ప్రశ్నకు బదులేది చిత్రంతో సినిమా రంగంలో కాలుపెట్టి అంకుశం ఆహుతిలో కామెడీ విలన్గా, మామగారులో కమెడియన్గా, మాయలోడి సినిమాతో హీరోగా గుర్తింపు పొంది రాణించిన ప్రముఖ హాస్యనటుడు శ్రీ పల్లి బాబు మోహన్ రావు అనే బాబు మోహన్. సినిమా నటుడు కేవలం సినిమాలకే పరిమితం కారు అనే విధంగా వీరు రాజకీయ రంగంలో ప్రవేశించి కార్మిక మరియు కర్మాగార శాఖ మంత్రిగా తమ సేవలను అందించడం విశేషం. బావమరిది, పెదరాయుడు, చిన్నరాయుడు, అప్పుల అప్పారావు మొదలుకొని ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 1000 అబద్ధాల చిత్రం వరకు దాదాపు 1000కి పైగా హిట్ చిత్రాల్లో తన ప్రతిభ కనపరిచిన విలక్షణ నటులు శ్రీ బాబు మోహన్. కళాకారులకు వయసు ప్రభావం ఉండదని, వారు ఎప్పటికీ ఎవరి క్రిందిగానే ఉంటారని చెప్పే బాబు మోహన్ ప్రముఖ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు, శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి, శ్రీ ముత్యాల సుబ్బయ్య, శ్రీ కోడి రామకృష్ణ, శ్రీ తేజ, శ్రీ అచ్చిరెడ్డి రూపొందించిన చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానం పొంది అందరినీ తన హాస్యంతో అలరిస్తూ ఈనాటికి చక్కని నటుడుగా ఆంధ్ర హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. కథానాయిక స్వర్గీయ సౌందర్యంతో సమానంగా చిరుపు అందరితో పాటకు స్టెప్స్ వేసి హీరోలను కల్పించిన బాబు మోహన్ గారి జన్మస్థలం ఖమ్మం జిల్లా బీరూరు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటిస్తూ ఆయన నట ప్రస్థానం తిరుగులేని విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అలనాటి హాస్యనటుడు, దర్శకుడు, నిర్మాత పద్మనాభం గారి పేరిట స్వర్ణపతిక బహుకరణకి తమ సంస్థకు బాబు మోహన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది జంట నగర ప్రముఖ సంస్థ రాగరాగిణి. ఈ రాగరాగిణి యాక్ట్స్ అసోసియేషన్ వారు ఏర్పరిచిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ఈ ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం. కళాకారిణి మన విజయబాబు గారి ముద్దుల కుమార్తె శృతికీర్తి వివాహం ఉన్నప్పటికీ కూడా కళల మీద ఉన్నటువంటి అభిమానంతో మన రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ పట్ల ఉన్నటువంటి వాస్తవ్యంతో ఈ కార్యక్రమాన్ని వచ్చిస్తున్నందుకు విజయబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సందేశం అందజేస్తుందిగా కోరుకుంటున్నాను. నిజంగానే ఇక్కడికి రావడం అనేది చాలా ఇప్పుడు నాకైతే వెసులుబాటు లేనటువంటి పరిస్థితి. కానీ బాబు మోహన్ గారి పట్ల నాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం, ఈ రాగరాగిణి సంస్థ వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం, అలాగే ఈనాడు ఇక్కడ వాళ్ళు ఒక పెద్ద సెంటిమెంట్ కూడా పెట్టారు. ఎలా తెలుస్తుందో తెలియదు కానీ రేలంగి నరసింహారావు గారు వస్తున్నారని మీరు రాకపోతే బాగోదని చెప్పని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అంటే ఇంకా కన్సాలిడేటెడ్గా రావాలి అన్నట్టుగా అట్లా అటువంటి ఆప్తులు నాకు సోదర సమానమైనటువంటి నరసింహారావు గారు మీరందరూ చూసినట్టయితే ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం. బాబు మోహన్ గారు లాంటి వారి గురించి మనం ఒక రోల్ మోడల్గా రేలంగి గారు చెప్పారు. వారి నటన గురించి మన అందరికీ తెలుసు, చర్చించాల్సిన అవసరం లేదు. అయితే అన్నిటికంటే మించి వ్యక్తిత్వం. ఇందాక వారు 2-3 సార్లు సౌందర్యం గురించి ఆయన అన్నారు. ఏమిటి సౌందర్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బ్యూటీ? ప్రకృతిలో అనేక వస్తువులు ఉంటాయి. మనం చూసేటువంటి అంతర్నేత్రంతో చూడగలిగితే
దేని అందం దానిదే. అందుకే ఒక మహాకవి అంటాడు, దేహవర్ణం దోషం కాదు, రంగుకి రాగానికి రూపం లేదు అని చెప్పని. ఆత్మ సౌందర్యం అన్నిటికంటే గొప్పది. బాబు మోహన్ గారు ఎంత సౌందర్యవంతులంటే, ఆయన అసలు సౌందర్యోపాసకులు కాబట్టి మంచి నటులు కాగలిగారు. ఆయన ఆత్మ సౌందర్యం అది మనకు కావాల్సింది. ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు, ఎంత గొప్ప అందగాడైనా కానివ్వండి, ఏమవుతుంది ఈ అందం అనేది బాహ్య సౌందర్య క్రమంగా ఏదవుతుంది. అంగం గలితం ఫలితం ఉండడం, దశన విహీనం జాతం తొండం. అంగం గలితం, ఒక వయసు వచ్చేసరికి మన శరీరంలో అవయవాలన్నీ కూడా కదిలిపోయి, అంటే శ్రీశ్రీ చెప్పినట్టుగా 7 ముదిరి కీళ్లు సడలేటువంటి పరిస్థితి. ఫలితం ఉండడం, ఫలితం అంటే వెంట్రుకలు, తలంతా కూడా రాలిపోయి తెల్లగా అయిపోతుంది. జాతం తొండం, పళ్ళన్నీ కదిలిపోయి ముసలి వయసు వచ్చిన తర్వాత ఎంత అందగాడైతే మాత్రం ఏముంది ఒక దశ వచ్చిన తర్వాత. సో సౌందర్యం అనేటువంటిది బాహ్య సౌందర్యం కాదు కావాల్సింది, అంతర్ సౌందర్యం. నటుడు కాగలిగాడు ఆయన. చిన్న స్థాయి ఒక చిరుద్యోగి నుంచి ఒక మంచి నటుడు కాగలిగారు, అంతకు మించి నాయకుడు కాగలిగాడు, మంత్రి కాగలిగారు. అనేక మంది హృదయాలను ఆయన చూరగలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. అందుకే బాబు మోహన్ యొక్క విలక్షణ వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. ఈ రోజుకి కూడా ఒక పార్టీలో ఉన్న వివాదాస్పద రహిత నాయకుడిగా, ఒక మంచి నటుడిగా, అన్నింటినీ మించి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా బాబు మోహన్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన గురించి ఒక మంచి మాట చెప్పేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. రేలంగి గారు ఇందా చెప్పినట్టు పద్మనాభం గారు 80వ దశకంలో నేను పల్లకి అనేటువంటి వారపత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు వారితో చెన్నై వెళ్ళినప్పుడల్లా నేను కలుస్తూ ఉండేవాడిని. ఇటీవల కాలంలో ఆ పద్మనాభం గారి ఇంటి సందులో వెళుతూ ఉంటే, ఆ సందు ఒకప్పుడు సినిమా నటులకి నిలయం, ఎంతో కళకళలాడుతూ ఉండేటువంటి ఆ స్ట్రీట్ ఇవాళ అక్కడి నుంచి అందరూ మకాం ఎత్తేసారు. కనీసం వీధి లైట్లు కూడా లేవు. ఆయన ఇల్లు అయితే ఒక పాడుపడినటువంటి శివాలయం లాగా, శిథిలాలయం లాగా ఉంది. అంటే కొంతమంది మనుషులు ఎంత ఉవ్వెత్తున ఉషస్థానంలా వెలువెందినప్పటికీ కూడా ఒక దశకు వచ్చేసరికి ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన సంపాదించినటువంటి ఆస్తులు పోయాయి, ఆయన సంపాదించినటువంటి మిగతా అన్నీ కూడా పోయాయి. కానీ పద్మనాభం అనేటువంటి వ్యక్తి అభిమానం మాత్రం అనేక మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటే అది వ్యక్తి యొక్క గొప్పతనం, అదే వ్యక్తిత్వం. అటువంటి పద్మనాభం గారు ఒక నిర్మాతగా, ఒక నటుడిగా, ఒక రచయితగా, ఒక దానశీలిగా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఒక పేరు మీద బాబు మోహన్ గారికి సత్కారం ఇవ్వాలి. రాగరాగనే వారి గురించి గతంలో కూడా చెప్పే వాళ్ళకి ఎలా ఐడియాస్ వస్తాయో తెలియదు, కానీ మంచి విలక్షణమైనటువంటి కార్యక్రమాలు సోదరీమణులందరూ కూడా నిర్వహిస్తుంటారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు కంటే కూడా ఇవాళ పద్మనాభం గారి పేరుతో ఆ స్మారక పురస్కారం అందుకున్నటువంటి బాబు మోహన్ గారు అభినందనీయులు, అదృష్టవంతులు అని చెప్పిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే, అది సాంస్కృతికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, సామాజిక కానివ్వండి, అనర్గళంగా ప్రసంగించి ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి విజయబాబు గారు తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా కొంత సమయాన్ని కేటాయించి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన బాబు మోహన్ గారిని పద్మనాభం గారి పేరిట సత్కరించుకోవడం ఎంతో సంతోషకరం. బాబు మోహన్ గారి ఈ సత్కారము మనం సత్కరించుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను కూడా అదృష్టవంతంగా భావిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ, గాయకులను, రాగరాగిన సంస్థ వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం. నేను ఇప్పుడు కొంచెం బిజీగా పెట్టి పనిలో ఉన్నాను, కానీ అన్న బాబు మోహన్ సన్మాన్ అంటే ఎంతనే ఒప్పిస్తున్నాను. నాకు ఈరోజే చెప్పారు. మరి మా యొక్క ఆరాధ్య నటుడు ఎన్నో సినిమాలు చూసినది, ఎంతో కోపంగా, ఎంత ఏడు దుఃఖంతో కానీ అన్న యొక్క డైలాగ్ అంటే మనకు అవన్నీ మర్చిపోయి మరి ఎంతో సంతోషిస్తాం. మేము వాళ్ళు తెలుగుదేశంలో చేసినప్పుడు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఈయన తెలుగుదేశంలో చేరినాడు. అప్పుడు ఆయన ఆయన మినిస్టర్ ఇచ్చినప్పుడు కూడా మేము అందరం చాలా సంతోషించాం. ఈరోజు ఆయన సన్మానం నన్ను కూడా పిలిచి దీనికి ఈ చూసే అదృష్టం కలిగించినందుకు ఈ రాగరాగినే అసోసియేషన్ వాళ్ళకి ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరి ఇలాంటి ప్రోగ్రాములు ఇంతకుముందు కూడా నాకు లాస్ట్ 2 years బ్యాక్ కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇదే వేదిక మీద ఆహ్వానిస్తే ఆయన కూడా ఒప్పుకొని వచ్చారు.
మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంత బాగా చేస్తారు, ఇంకా చేయాలని, ఇలాంటి యొక్క ప్రతిభావంతులను బయటికి తీయాలని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా కాలాతీతమైంది. ఎక్కువ మాట్లాడాలంటే మా దగ్గర రాజకీయంగా చాలా మాటలు ఉంటాయి, కానీ ఎక్కువ ఆలస్యమైంది కాబట్టి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ జరుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి యాక్టర్ బాబుమోహన్ గారికి, మాకు ఎంతో ఆప్తులైన పద్మనాభం గారి స్వర్ణపత్రం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ముందుగా నాగరాణి సంస్థని తమిళ కుమారి శుభలక్ష్మిని అభినందించాలి. నాకు తెలిసినంతవరకు పద్మనాభం గారి పేరు మీద పెట్టిన మొట్టమొదటి అవార్డు అంటే ఇప్పుడున్న కళా సంస్థల్లో, మహిళల్లో వేసిన కళా సంస్థల్లో మొదటి దశ వెళ్ళిపోయింది నాగరాణి. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పద్మనాభం గారిని స్మరిస్తూ ఇందా విజయబాబు గారు చెప్పినట్టుగా మా చిన్నప్పుడు పద్మనాభం గారు మన మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ షిఫ్ట్ గారి రోజుల్లో వంశీ బర్కిలీ అవార్డ్స్ విధిస్తున్న రోజుల్లో పద్మనాభం గారి తిరిగేవాడు చిన్నప్పుడు. అలాగే రేలింగరాజరావు గారి చుట్టూ తిరిగేవాడు. ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి మేము మెడ్రాస్ వెంట మర్చిపోయాం. మెడ్రాస్ వెళ్ళి నేను కొన్ని ఏళ్ళు అయిపోయింది. సోమన్ బాబు గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇక్కడే ఉండేవాడు. మేము స్టార్ట్ చేసిన సమయంలో మద్రాసులో ఆ రోజుల్లో పద్మనాభం గారిని చూడాలన్నా, గీతాంజలి గారిని చూడాలన్నా, ఇవాళ గీతాంజలి గారు ఆయన దత్త ఇవాళ రాలేదని ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం పెట్టి మంచి ముఖ్య అతిథిని ఆయన చూస్తే రుద్రనాథ్ గారిని మనకి టెమిలి హీరోలు గుర్తొస్తారు. టెమిలి హీరోలు మన టెమిలి సినిమాలు చూస్తుంటే టెమిలి హీరో లాగా ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి పెద్ద హీరో అయి ఉండేవాడు రుద్రనాథ్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి చాలా బాగా పాటలు మనకి కార్యక్రమానికి ముందు పాటలు శ్రవణ కుమారి 40 సంవత్సరాలుగా సుపరిచితురాలు. మంచి ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఆ రోజు నుంచి శ్రవణ కుమారి వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా సంబంధం ఉంది. 87 చిత్రాలను దర్శకత్వం వహించిన ఏకైక దర్శకులు రేలింగరాజరావు గారు కామెడీ చిత్రాలు. అలాంటి దర్శకుడు మళ్ళీ పుట్టరు, మళ్ళీ పుట్టబోరు కూడా. అలాంటి రేలింగరాజరావు గారు ఈ కార్యక్రమంలో ఉండటం కూడా సభకి శోభించింది. అలాగే దినాథరావు గారు ఇంతకుముందు పాడగానే విన్నా కానీ ఇవాళ చాలా అద్భుతంగా ఆయన దున్నిపారేశాడు. బ్రహ్మాండంగా పాడాడు వాడు దినాథరావు గారు. నానాశాస్త్రి గారు చెప్పారు రేపు 12 గంటలు రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో వస్తారు. తర్వాత మన కార్పొరేటర్ విద్యార్థుల కార్పొరేటర్ గారు వీరందరూ కూడా ఈ సమావేశంలో మనకు జరిగేది ఏంటంటే వీరందరినీ తిలకించడానికి మనకి సంస్థలు మనకి సీతారామ కళ్యాణం భద్రాద్రిలో వెళ్ళి చూస్తుంటాం. అలా వెంకటేశ్వర కళ్యాణాలు, ఇలాంటి కళ్యాణాలు చూడటం ఎంత గొప్ప విషయమో ఒక కళాకారుడు సత్కారం చూడటం కూడా అంతే గొప్ప విషయం. ఎందుకంటే కళాకారుడు దర్శించడం ఇప్పుడు కొంచెం జనం తగ్గారు, కానీ పాటల కార్యక్రమం అయిపోయిన తర్వాత జనం వెళ్ళిపోతుంటారు. పాటలు విన్నాను చాలని. బాబుమోహన్ గారి గ్లామర్ ఎంత ఉన్నది అన్నది ఇవాళ మరొకసారి నిరూపణైంది. సీట్లు సరిపోక జనం నుంచొని చూశారు. అంటే బాబుమోహన్ గారు ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ కనిపించకపోయినా రేలింగరాజరావు చెప్పినట్టుగా సంక్రాంతి 14 సినిమాలు రిలీజ్ అయిన రోజులు ఉన్నాయని బాబుమోహన్ గారి గ్లామర్ ఇంకా తగ్గలేదు. ఆయన రాజకీయాలకు వెళ్ళినప్పటికీ కూడా రాజకీయ నాయకులు వెళ్ళి అయిన తర్వాత సినిమా గ్లామర్ తగ్గిన వాడు ఉన్నారు. బాబుమోహన్ గారి గ్లామర్ మాత్రం అప్పటికి చెప్పు చదవకుండా అలాగే మోగమనసులు మనకు తెలుసు. మోగమనసుల్లో సావిత్రి గారి పక్కన పద్మనాభం యాక్ట్ చేశారు. మోగమన చిత్రంలో పద్మనాభం గారు కవియనే గారే కాదు, పెద్ద హీరోయిన్తో హీరోగా యాక్ట్ చేశారు. అలాగే మన బాబుమోహన్ గారు మరి పెద్ద హీరోయిన్లతో హీరోగా యాక్ట్ చేశారు. అలాంటి కంపారిజన్ తీసుకుంటే పద్మనాభం గారి అవార్డు, పద్మనాభం లాగా ఆయన నిర్మాత బాబుమోహన్ నిర్మాత కాలేదు, కానీ అయ్యారు, నిర్మాత కూడా అయినారు. కాబట్టి పద్మనాభం గారి అవార్డు 100కి 100% బాబుమోహన్ గారికి అర్హులు. శ్రవణ కుమారి శుభలక్ష్మిని అభినందిస్తూ ఈ మన విజయబాబు గారు ఉన్నట్టు సెలక్షన్ ఎలా చేశారు అని చాలా అద్భుతంగా చేశారు. ఈ అవార్డుని ఇంకా కొనసాగించాలని, ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు శ్రవణ కుమారి సిస్టర్స్ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మనం చేసిన రామరాజు గారికి చేసుకుంటూ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి చక్కని వక్త సౌజన్యశీలి మానవతావాది మా రుద్రరాజ్ పద్మరాజు గారిని వారి యొక్క ముఖ్య అతిథి ప్రసంగం చేసుకుంటూ ఆధ్వర్యంలో
శ్రీ పద్మనాభం గారి 82వ జయంతి సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు, మానవతావాది, అత్యంత ఆత్మీయులు శ్రీ బాబుమోహన్ గారికి ఇవ్వటం ఎంతైనా అభినందనీయం, హర్షణీయం అని చెప్పి వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ దర్శకుడు శ్రీ రేలంగి నరసింహారావు గారు, వారితో నాకు ప్రత్యేకంగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా వారు తీసినటువంటి హాస్య సినిమాలు సుమారుగా నేను చూశానని నేను అనుకుంటా ఉన్నాను. అదే చెప్పాను వారితో. అసలు ఒకానొక సమయంలో కొన్ని దశాబ్దాలు కాస్త వెనక్కి వెళ్ళినట్లయితే ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కానీ, ఒక చంద్రమోహన్ కానీ హాస్యనటులుగా ఆయన చేసినటువంటి గిలిగింతలు, చూపిన గిలిగింతలు కానీ, అల్లరి కానీ ఇప్పటికీ కూడా